నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. మైనార్టీల అభివృద్ధి కోసం, మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కొనియాడారు. పరిపాలనలో తొలి అడుగు సందర్భంగా కదిరి మున్సిపల్ పరిధిలోని 29వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. దాదాపు 99% కూడా మైనారిటీలు నివసించేటువంటి ప్రాంతం. మైనారిటీలకు ఏదైనా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. గతంలో పెన్షన్స్ తప్పితే టిట్కో ఇల్లు కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. మున్సిపాలిటీలో మేము తిరుగుతూ ఉంటే కొన్ని చోట్ల గ్రీవెంట్స్ టిట్కో హౌసింగ్ గురించి వస్తాము. ఆ ప్రాజెక్టుని పూర్తిగా శిథిలావస్థకు తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు గాను 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయినాడు. దాదాపు కదిరి నియోజకవర్గంలో అయితే 3000 పైచీలకు టిట్కో హౌసెస్ కట్టున్నారు. దీన్ని ప్రజలకు చేరవేయడంలో ఎందుకు విఫలమైనారు? 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి 90% పూర్తయినటువంటి ప్రాజెక్ట్ అది. కేవలం 10% పూర్తి చేయకుండా మీకు కిక్ బ్యాక్స్ కోసం, మీకు ముడుపుల కోసం ప్రాజెక్ట్ని ఆపేసి దాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితులు నిజంగా ప్రజాబాహుల్యంలో చర్చకు నోచుకుంటాయి వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి. మీరు కూడా సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా పెన్షన్ 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు చేసినారని ఈ రోజున లబ్ధిదారులు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాగానే 4000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు మొదటి నెలలోనే. అంతకుముందు 3 నెలలు కూడా కలిపి 7000తో మొదలుపెట్టి ఎవ్రీ మంత్ 4000, 6000, 10,000, 15,000 పెన్షన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు స్వచ్ఛందంగా. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు కూడా మున్సిపాలిటీలో తీర్చలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు పరిపాలన కొనసాగించినారు. మున్సిపాలిటీకి నిధులు ఇవ్వాల, పనులు జరగల, కేవలం అధికార దర్పం మాత్రం చూపించుకొని బతికేటువంటి పరిస్థితుల్లోనే మీరు పరిపాలన కొనసాగించినారు. అక్రమాలకు తావు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మీరు జగనన్న కాలనీని నిర్మించినారు. జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు అమ్ముకున్నారు. కానీ పేదవాళ్లకు, లబ్ధిదారులకు చేసిందేమీ లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా కదిరి నియోజకవర్గాన్ని అత్యధికంగా జిల్లాలో 450 లోన్స్ తీసుకురావడం జరిగింది. ఇది జిల్లాలోనే హైయెస్ట్. ఇంకా అవసరమైతే ఈడీ గారితో కూడా మాట్లాడున్నాం. ఇంకా 300-400 పైన కూడా చేయించేటువంటి పరిస్థితిలోనే మేము ఉన్నామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కొంతమంది వ్యాపారస్తులకు చెప్తున్నాం మేము, వాళ్ళకి అసలు స్కీముల గురించి తెలియదు. ఎందుకంటే మర్చిపోయినారు గత 5 సంవత్సరాల్లో. అసలు ఏదన్నా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది డీఫంక్ అయిపోయింది. డీఫంక్ అయినటువంటి పరిస్థితుల్లో అసలు అదొకటి ఉంది, దాని ద్వారా మాకు లబ్ధి చెందుతుంది, పేద ముస్లింల కుటుంబాల్లో మంచి జరుగుతుందనే ఆ నమ్మకము, ఆలోచన కూడా వెళ్ళిపోయింది. ఈ రోజున మళ్ళీ మొదటి సంవత్సరంలోనే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత, 5 సంవత్సరాల ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత మళ్ళీ రాష్ట్రంలో పరిపాలన గాడిలో పెట్టేటువంటి విధానంలో, సంక్షేమము సరైనటువంటి రీతిలో అమలు చేసేటువంటి విధానంలోనే పెన్షన్లు భారతదేశ చరిత్రలోనే అత్యధికమైన హైయెస్ట్ పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత. అంతేకాకుండా దాదాపు తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి కూడా 10,000 కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేసినటువంటి ఘనత. ఇవన్నీ ఉంటూ కూడా మళ్ళీ మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచన చేస్తూనే ఈ రోజున మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా పిలుపునిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతోందని చెప్పేసి గుర్తించమంటారు.
ఈరోజు మైనారిటీ సోదరులకు కూడా చెప్తాను, ఇమాం మౌజన్లకు జీతాలు ఇచ్చిండేది, గౌరవ వేతనం ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అంతే స్థాయిలో పండగలు వస్తే వాటికి సున్నాలు కొట్టుకునేటువంటి పరిస్థితి, రంజాన్ పండుగలో రంజాన్ తోఫా ఇచ్చినటువంటి పరిస్థితి, దుల్హన్ పథకం కింద 50,000 ఇస్తే బడాయి 100% మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనే చెప్తున్నారు వాళ్ళు కూడా. ఇది ఒక మార్పుకు నాంది. ఇంకా మారుతారు వీళ్ళని చెప్పే నమ్మకం మాకుంది. ఎందుకంటే ఒక భావోద్వేగమైనటువంటి ఆలోచన విధానంతో ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ నమ్మినారు, కానీ ఎక్కడ కూడా మంచి చేస్తుందనేది లేదు, వాళ్ళు మంచి జరిగిందనేది కూడా లేదు, వాస్తవ రూపంలో మంచి జరిగింది కూడా ఏమీ లేదు. ఈ రోజున మైనారిటీల పక్షపాతిగా ఎవరైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పేసి కూడా చెప్తాను. ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వడమే కాదు, ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో నివసించేటువంటి ఇమాం మౌజన్లకు ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి కూడా చెప్తాను. స్థలం లేకపోయినా కూడా స్థలం కేటాయించి మరీ కట్టిస్తాము, అప్లై చేసుకోమని చెప్తాను. మరి ఇంత పెద్ద ఎత్తున మైనారిటీల సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు కాంక్షించేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైన మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు తెలియజేస్తాను. ముస్లిం మైనారిటీ వర్గాల్లో కూడా వచ్చే రోజుల్లో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. వాళ్ళ మంచి కోరేటువంటి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి నిర్వివాదంగా తెలియజెప్పేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళలో చర్చ జరుగుతూ ఉంది. అంతేకాకుండా అన్ని మండలాల్లో కూడా మైనారిటీ ఫంక్షన్ హాల్ కూడా కట్టేటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, వచ్చే రోజుల్లో నా వంతుగా మైనారిటీలు ఎక్కువ నివసించేటువంటి నియోజకవర్గ ప్రతినిధిగా ఏదైతే మైనారిటీల విద్య కోసం రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, వాళ్ళ విదేశీ విద్య కోసం రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం డబ్బులు కట్టాల్సింటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది కుంటుపడింది. దాన్ని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మొదలుపెట్టేటువంటి కార్యక్రమానికి కూడా మా వంతు కృషి చేసి ఫలితాలను సాధిస్తామని చెప్పేసి మైనారిటీలకు తెలియజెప్తున్నాం. ఈ రోజున ప్రజల్లో ఒక సామాజిక చైతన్యం వస్తుంది. సామాజిక పెన్షన్లు అనేది ఒక విప్లవం. అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద పిల్లలకు డబ్బులు వేస్తాం అనేది ఒక విప్లవం, ఒక సామాజిక విప్లవం. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా 34,000 కోట్ల రూపాయల సంక్షేమానికి ఒక సంవత్సరంలో కేటాయించినటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం చేయలేదు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే చేస్తానని మరొకసారి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి నాయకులు కలలు కంటున్నారు, పదే ఏదో ఆలోచన చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియాలో రాసుకుంటేనో లేదంటే మీరు అరుగుల మీద కూర్చొని చెప్పుకుంటేనో జగన్మోహన్ రెడ్డి బెదిరించడానికి రఫా అనో లేదంటే 2.0ని బెదిరించేటువంటి పరిస్థితి